తెలంగాణలో ఊహించని వర్షాలు వరదలతో మొత్తం ప్రాంతమంతా చిగురుటాకులా వణుకుతోంది. 42 సెంటీమీటర్లు వర్షం నమోదైనటువంటి పరిస్థితి. రికార్డు స్థాయిలో కురిసినటువంటి ఈ వర్షంతో ఒక్కసారిగా అనేక కాలువలు, వాగులు, వంకలు కూడా పొర్లి ప్రవహిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో అని ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక చూస్తున్నాం మనం ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్, మెదక్, అలానే కరీంనగర్ జిల్లాలలో ఎక్కువ దీని యొక్క తీవ్రత మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా చూసినప్పుడు ఈ యొక్క ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఇంకా అనేక మంది ఎదురు చూస్తున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మన టీం అందిస్తున్నటువంటి సమాచారం చూస్తుంటే మాత్రం వెంటనే అనేక సహాయక బృందాలు కూడా రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇక పరశురాం కూడా నిన్నటి నుంచి ఈ ప్రాంతంలో చాలా రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని సబ్స్టేషన్లు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. ఇంకా కూడా పవర్ సప్లై కట్టారు. అటు సిబ్బంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు పొంగినటువంటి లేదా నిండినటువంటి చెరువులు కావచ్చు, అలానే మొత్తం అవన్నీ కూడా ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియనటువంటి పరిణామాలు ఉన్నాయి. ఇంకోవైపు పోచారం డ్యామ్ చూసాం నిన్న, అక్కడ మొత్తం కూడా ఉప్పొంగినటువంటి పరిస్థితి. కొంత తీవ్రత తగ్గినా అక్కడ ఇంకా అదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోచారం డ్యామ్ దగ్గర పరశురాం కూడా ఉన్నాడు. పరశురాం ఏంటి కొంతైనా పరిస్థితి అక్కడ అదుపులోకి వచ్చింది అనుకోవచ్చా? సో చాలా పాత కట్టడం అయినప్పటికీ ఇంత వరద వచ్చినప్పటికీ అక్కడ తట్టుకోగలిగినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? ఇరిగేషన్ శాఖ అధికారులు వీళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారా? సో ఏదైతే మనం చూసాం నిన్న మొత్తం కట్ట పొంగినటువంటి పరిణామాలు కూడా చూసాం. ఇప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? థ్యాంక్ యూ శ్రీహరి. ఇక్కడ ఏదైతే పోచారం డ్యామ్ వద్ద ఇంకా కూడా భారీగా వరద వచ్చినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడొచ్చు. నిన్నటి నుంచి కూడా పోచారం డ్యామ్ పొంగి పెరుగుతుంది. దాదాపుగా 1,00,000 పైగా క్యూసెక్ల వరద ప్రవాహం ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మెదక్, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ పోచారం డ్యామ్ నిజాం కాలంలో నిర్మించారు. దాదాపుగా ఈ ప్రాజెక్టు కట్టిన నుంచి 100 ఏళ్లకు పైగా గడిచింది. ఈ ప్రాజెక్టు కట్టి ఇప్పటి వరకు కూడా ఈ స్థాయిలో, ఇంత భారీ స్థాయిలో ఎప్పుడు వరద నీరు చూడలేదని చెప్పి ఇక్కడ రైతులు, స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఆ విజువల్స్ చూడొచ్చు. పోచారం డ్యామ్ మొత్తం పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి వస్తున్నట్టు వరద ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి, మెదక్ వైపు నుంచి వస్తున్నటువంటి వాగులు, వంకలు, చెరువుల నుంచి వస్తున్నటువంటి, మంజీరా నుంచి వస్తున్నటువంటి భారీ వరద అంతా కూడా ఇక్కడ పోచారం డ్యామ్ ద్వారా దిగువకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ దిగువ ప్రాంతాల్లో కూడా చూడొచ్చు. ఆ డ్యామ్కు దిగువన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా పూర్తిగా జలమయమై వాటిని దాటుకుంటూ మంజీరా ఏదైతే నిజాం సాగర్ వైపు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా ఏదైతే నిజామాబాద్, మెదక్ వైపు నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్ళే ప్రధాన రహదారి పూర్తిగా డ్యామేజ్ అయింది, పూర్తిగా కొట్టుకుపోయింది వరద ప్రవాహానికి. ఇక్కడ మనం ఆ దృశ్యాలను కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏదైతే నిర్మాణంలో ఉందో జాతీయ రహదారి కూడా కొట్టుకపోవడం జరిగింది. విద్యుత్ స్తంభాలు, అదే పంట పొలాలు పూర్తిగా ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ ప్రాంతంలో 32 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. దాదాపుగా 3 దశాబ్దాల తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదైందని చెప్పి తెలుస్తూ ఉంది. మొత్తం మీద మెదక్ జిల్లాను నిన్నటి నుంచి ఉన్నటువంటి 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు తీవ్రంగా అతలాకుతలం చేశాయి. ఇప్పుడు పోచారం డ్యామ్ వద్ద ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ చెట్లకు ఉన్నటువంటి ఆ చెట్లు కూడా పూర్తిగా నిన్ననైతే ఈ చెట్ల పైనుంచి కూడా వరద ప్రవాహం వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఎల్లారెడ్డి ఏదైతే మెదక్ ప్రధాన రహదారి ఉందో, ప్రధాన రహదారిని ముంచుతూ పూర్తిగా వరద వెళ్ళింది. దాంతో ఇక్కడ పోచారం ఏదైతే శివార్లో రోడ్డు పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా ఇటు మెదక్ వైపు నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్ళే దారులన్నీ కూడా బంద్ అయ్యాయి. దాంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. నిన్నటి నుంచి ఆర్టీసీ బస్సులు కూడా రవాణా సర్వీసులు బంద్ చేశారు. అదేవిధంగా అటు సిద్దిపేట వైపు కూడా, మెదక్ వైపు నుంచి కూడా సిద్దిపేట వైపు వెళ్ళే రోడ్డు కూడా తెగిపోవడంతో ఆ వైపు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ నుంచి దాదాపుగా 45,000 క్యూసెక్ల నీరు వస్తుండడంతో ప్రస్తుతం పోచారం డ్యామ్ వద్ద 60,000కు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం ఉన్నట్టుగా నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం మాత్రం దాదాపు 1,00,000 పైగా క్యూసెక్ల వరద నీరు ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 1.8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా ఇప్పటికే గత వారం కురిసినటువంటి వర్షాలకు పూర్తిగా నిండడం జరిగింది. అయితే ఏదైతే నిన్న జరిగినటువంటి కుంభవృష్టి వర్షాలకు పూర్తిగా కూడా పోచారం డ్యామ్ ప్రమాదంలో పడింది. ఆ పోచారం డ్యామ్ ఎక్కడ
ప్రమాదకర పరిస్థితుల్లో గండిపడిన పరిస్థితుల్లో పూర్తిగా వాటర్ కూడా దిగువ ప్రాంతాలకు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఆ దిగువన ఉన్నటువంటి హవేలి గణపూర్ మండలంలోని కొన్ని గ్రామాలను కూడా అప్రమత్తం చేసి 2 గ్రామాల ప్రజలను పూర్తిగా ఇళ్ల నుంచి సహాయ కేంద్రాలకు శిబిరాలకు తరలించడం జరిగింది. ప్రస్తుతానికి కొంత వర్షం కురుస్తున్నప్పటికీ కూడా నిన్నటి స్థాయితో పోలిస్తే వరద ప్రవాహం తగ్గిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నారు. ఎందుకంటే నిన్న ఇదే సమయంలో దాదాపుగా ఇంతకంటే 2 వరద ప్రవాహం ఉంది. నిన్నటితో పోలిస్తే కొంత వరద ప్రవాహం తగ్గినప్పటికీ కూడా వర్షం తగ్గకపోవడం అనేది కొంత భయాందోళన గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా చెరువులు ప్రాజెక్టులు అన్ని కూడా నిండుకుండాలు తలపిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా చిన్న చిన్న చెరువులు కుంటలు అన్ని కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకా కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వాటి పరిస్థితి ఏంది, వాటికి గన్లు పడతాయని చెప్పి కూడా రైతులు కానీ స్థానికులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మెదక్లో మనం చూసాం నిన్న ఏదైతే చాలా తీవ్రత ఎక్కువగా ఉండడంతో అనేక ప్రాంతాల్లో పవర్ సప్లై కూడా ఆగిపోయింది. ముఖ్యమంత్రి కూడా అక్కడికి రాబోతున్నారు మరి కాసేపట్లో. సో ప్రస్తుతం మెదక్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మా మెదక్ జిల్లాలో కూడా ఏదైతే భారీ వర్షం మెదక్ జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి దాదాపుగా జనజీవనం స్తంభించింది. మెదక్ పట్టణం అదేవిధంగా హవేలి గణపూర్ ప్రాంతం ఎక్కువగా ప్రభావితమైంది. రామాయంపేట మండలం అదేవిధంగా టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలు, పెద్దశంకరపేట మండలంలో దాదాపు 25 సెంటీమీటర్ల భారీ వర్షపాతం కురిసింది. చేగుంట మండలంలో 27 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. నిన్న పూర్తిగా అటు హైదరాబాద్ వైపు ఇటు నిజామాబాద్ వైపు వెళ్ళే జాతీయ కాశ్మీర్ టు కన్యాకుమారి జాతీయ రహదారి 44 నెంబర్ మీద కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఈ రోజు కొంత వరద ప్రవాహం తక్కువగా ఉండడంతో ఆ వైపున వాహనాలు మాత్రం అనుమతించడం జరిగింది. కానీ రామాయంపేటలో మాత్రం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇంకా ముంపులోనే ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మెదక్ పట్టణంలో పట్టణ శివారులో ఉన్నటువంటి పసుపులేరు అదేవిధంగా పుష్పలవాగు పొంగి పెరుగుతుండటంతో ఆ శివారు ప్రాంతాలన్నీ కూడా ఇళ్లలోకి కొంత నీరు చేరి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ హవేలి గణపూర్ మండలంలో ఉన్న రాజుపేట తండా వద్ద 2 వ్యక్తులు ఆటోలో వెళ్తూ గల్లంతైనటువంటి వాళ్ళు ఉన్నారు. వారిలో ఒకరు మరణించడం జరిగింది. మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఆర్మీ నుంచి కూడా దాదాపుగా 100 మంది వరకు ఆర్మీ సిబ్బందిని కూడా ఇక్కడ మోహరించినట్టుగా సమాచారం అందుతుంది. వాళ్ళంతా కూడా ఎప్పటికైనా అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్నారు. వాళ్ళ ఈ సహాయ చర్యలన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు కాకుండా సహాయ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మెదక్ పట్టణంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ కూడా ఇక్కడ ఉండి పరిస్థితిని సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాతావరణం అనుకూలిస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏరియల్ సర్వే చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆ ఏరియల్ సర్వే తర్వాత జిల్లా అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు.